ఇక డేటా సావినిటీ విషయంలో చాలా మంది వ్యక్తం చేస్తున్న భయం ఇంకొకటుంది. అదేంటంటే డేటాని మన దేశంలోనే ఉంచడమే ఎక్కువ ప్రమాదం కలిగిస్తుందేమో అని. నిజమే. ఇప్పుడు డేటా సావనిటీ పేరుతో మన డేటాని ఫారిన్ కంపెనీల చేతుల్లోంచి లాక్కొని మన సర్వర్లలో పెట్టామనుకోండి, మన ప్రభుత్వాలు వాటిని ఎంత గొప్పగా మెయింటైన్ చేస్తాయన్నది డౌటే. అంతకంటే ఫారిన్ సర్వర్లలోనే వాటికి సేఫ్టీ ఎక్కువ అని కొందరంటున్నారు. అదీకాక మన డేటా మొత్తం మన ప్రభుత్వాల చేతిలో పెట్టడం కూడా డేంజరే అని మరికొందరంటున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రభుత్వాలే ప్రజల మీద నిఘా పెట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే అలాంటివి జరుగుతున్న అనుమానాలున్నాయి. రేపు ప్రజల తాలూకు సున్నితమైన డేటా మొత్తం ప్రభుత్వానికి చిక్కితే అది మొత్తం దేశ ప్రజల మీద నిఘా పెట్టడానికి, ప్రశ్నించే గొంతుల్ని అణిచివేయటానికి దారితీస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఒక దేశ ప్రజల డేటా విదేశీ కంపెనీలకు చిక్కడం కంటే ఆ దేశ ప్రభుత్వానికి చిక్కడమే బెటర్ కదా. అందువల్ల డేటా సావినిటీ ఉద్యమకారులు తమ డేటా తమ దేశంలోనే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమంలోని పాజిటివ్స్, నెగిటివ్స్ ఎలా ఉన్నా ఫైనల్గా తన డేటా విలువైనది అని ప్రతి పౌరుడు తెలుసుకోవడం మంచి విషయం. ఆలస్యంగా అయినా పౌరులు అలర్ట్ కావడం ఆనందకరం. ఇకపైన మీరు కూడా అలర్ట్గా ఉండండి. ఎక్కడైనా సరే మీ డేటా ఏమవుతుందో, దాన్ని ఎవరు ఎలా వాడుతున్నారో గమనించండి. ఎవరైనా మీ వివరాల్ని దుర్వినియోగం చేస్తుంటే వెంటనే అభ్యంతరం చెప్పండి. ఎందుకంటే రేపటి కాలంలో మన డేటాయే మనకి సెక్యూరిటీ.